అతను ఏం దాచాలనుకున్నాడు? ఎందుకు మౌనం వహించాడు? అరెస్టుకు ముందు మాయమైన ఆ మొబైల్లో ఏముంది? ఆ ఫోన్ ఎవరి చేతికి వెళ్ళింది? లైంగిక ఆరోపణల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయకృష్ణారెడ్డి మొదటి రోజు కస్టడీ ఎలా ముగిసింది? లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయకృష్ణారెడ్డిని జూలై 28న అరెస్టు చేసిన పోలీసులు 29న కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కు విధించింది. అప్పటి నుంచి ఆయన చంచల్గూడ జైల్లోనే ఉన్నాడు. 2 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ రంగారెడ్డి జిల్లాలోని రాజనగర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు చంచల్గూడ జైల్లో ఉన్న ఉదయకృష్ణారెడ్డిని మొదటి రోజు కస్టడీలోకి తీసుకుని అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో విచారించారు. కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన ఉదయకృష్ణారెడ్డి మరికొన్ని ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెప్పకుండా మౌనంగా ఉన్నాడు. దాంతో దర్యాప్తు అధికారులు తమ దగ్గర ఉన్న డిజిటల్ ఆధారాలు ఎదురుగా ఉంచి ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టినట్టు తెలుస్తోంది. మహిళ ట్రైనీ ఐపీఎస్ తో పరిచయం ఎప్పుడు ఎలా ఏర్పడింది, ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉంది, ఫోటోలు వీడియోలు తీసి ఎందుకు బెదిరించాడనే దానిపై వివరాలు సేకరించారు. అకాడమీలోనే ఆమెపై హత్యాయత్నానికి పాల్పడమే కాకుండా తీవ్ర గాయాలు అయ్యేటట్లు హింసించాడు. ఎందుకంత క్రూరంగా ప్రవర్తించాడు, అసలేం జరిగిందనే దానిపై సమాధానాలు రాబట్టినట్లు సమాచారం. ఉదయకృష్ణారెడ్డిని అరెస్టు చేసిన సమయంలో ఒక మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, 2 లవ్ లెటర్లను స్వాధీనం చేసుకున్నారు. మరొక మొబైల్ మాత్రం పోలీసులకు అప్పగించలేదు. మిస్ అయిన మొబైల్ ఎక్కడ ఉందనే దానిపై ఆరా తీసినట్లు సమాచారం. బాధితురాలు జూలై 18న అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో లైంగిక వేధింపులు, క్రిమినల్ బెదిరింపులతో పాటు ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైన తర్వాత గత నెల 20న సూసైడ్ చేసుకుంటున్నట్టు తప్పుదోవ పట్టించడం, ఆ తర్వాత పోలీసులకు లొంగిపోకుండా అజ్ఞాతంలోకి వెళ్లటం వెనక ఉద్దేశం ఏంటనే దానిపై సమాధానాలు రాబట్టినట్టు తెలుస్తోంది. గతంలో ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్ గా పనిచేసిన ఉదయకృష్ణారెడ్డి 2025 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యాడు. 2023లో నెల్లూరుకు చెందిన ఓ మహిళతో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. 2014లోనే ఆమెకు వివాహమైంది. ఆమెకు కుమారుడు కూడా ఉన్నాడు. 2023లో సదరు మహిళ భర్తతో విడాకులు తీసుకుంది. అదే సమయంలో ఉదయకృష్ణారెడ్డి లివింగ్ రిలేషన్ లో ఉందామని ఆమెను కోరాడు. అయితే ఉదయకృష్ణారెడ్డి ప్రవర్తన నచ్చకపోవడంతో దూరం పెట్టసాగింది. దాంతో ఆమెను బెదిరింపులతో పాటు లైంగిక వేధింపులకు గురి చేశాడు. అసలు ఉదయకృష్ణారెడ్డికి మహిళలతో ఎలాంటి పరిచయాలు ఉన్నాయి, పరిచయం అయిన తర్వాత అతనిలో ఉన్న అపరిచితుడు ఎందుకంత క్రూరంగా ప్రవర్తించాడనే దానిపై వివరాలు రాబట్టారు. మిస్ అయిన మొబైల్ ఫోన్ కోసం పోలీసులు ఆరా తీశారు.